శ్రీశైలం వెళ్ళిన వారు అక్క మహాదేవి గృహలు ఎప్పుడైనా చూసారా? అసలు ఆ గృహలను అక్క మహాదేవి గృహలు అని ఎందుకు పిలుస్తారు? ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కర్ణాటకలో ఉండే మహాశివ భక్తుల కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డకు మహాదేవి అని పేరు పెట్టుకున్నారు. శివభక్తులైన ఆ తల్లిదండ్రులు పార్వతీదేవి తమ ఇంట జన్మించింది అని భావించారు. ఆమె చాలా అందగత్తె. ఆమె చిన్నప్పటి నుంచి నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజ్యాన్ని ఏలే మహారాజు ఆ గ్రామాన్ని చూద్దామని వెళ్ళాడు. ఆ సమయంలో గ్రామంలో ఉన్న మహాదేవిని చూశాడు. ఆమె అందాన్ని చూసి ఆమెను వివాహం ఆడదాం అనుకున్నాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్దామని మంత్రులను పంపాడట. దానికి మహాదేవి అంగీకరించకపోవటంతో రాజు తన యొక్క అధికారంతో తన యొక్క తండ్రిని చంపివేస్తానని బెదిరించాడట. దానికి భయపడుతున్న తన తల్లిదండ్రులను చూసి నేనే స్వయంగా వెళ్ళి రాజుతో మాట్లాడతాను అని చెప్పింది. రాజమందిరంలోనికి ప్రవేశించిన అక్క మహాదేవి ఇలా అందంట, మహారాజా, మీరు జైన మతస్థులు, నేను శివుణ్ణి పూజిస్తాను, మీరు కూడా ఆ పరమశివుణ్ణి పూజిస్తా అంటే మిమ్మల్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ మీరు నా మీద ప్రేమతో కాకుండా ఆ శివుడి మీద భక్తితోనే పూజించాలి. అప్పుడు దాకా నేను మీ రాజ్యంలోనే మందిరంలో శివుణ్ణి పూజిస్తూ ఉంటాను. అప్పటి వరకు మీరు నన్ను ఏమాత్రం బలవంతం చేయకూడదు, నన్ను తాకరాదు, నా పూజకు ఎటువంటి అడ్డము చెప్పరాదు. ఈ షరతులకు ఒప్పుకుంటేనే నేను మీ రాజ్య భవనంలో ఉంటాను అని చెప్పిందంట. అక్క మహాదేవి మీద ఉన్న ఆశతో మహారాజు దానికి ఒప్పుకున్నాడు. కానీ ఒకానొక రోజు మహాదేవి యొక్క అందాన్ని చూసి మోహంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె పెట్టిన షరతులు దాటినాడు కాబట్టి మహాదేవి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. దానికి ఆగ్రహించిన రాజు మహాదేవితో ఇలా అన్నాడట, నువ్వు ధరించిన బట్టలు నగలు అన్నీ నావే, నన్ను వద్దనుకుంటే మరి అవి ఎందుకు అని అడిగాడట. వెంటనే మహాదేవి తాను ధరించిన దుస్తులను నగలను రాజు వద్దనే వదిలిపెట్టి తన యొక్క జుట్టుతో శరీరమంతా కప్పుకొని దిగంబరంగా వెళ్ళిపోయింది. అలా మహాదేవి రాజ్యాన్ని వదిలిపెట్టి కొంతమంది పండితులతో శాస్త్రాలన్నిటి గురించి చర్చించి వాటిలో గెలిచింది. అందుకు గౌరవంగా ఆమెను ఆ సభలో అందరూ అక్క అని పిలిచారు. కారణంగా మహాదేవికి అక్క మహాదేవి అని పేరు వచ్చింది. తర్వాత ఆమె శ్రీశైలం వెళ్ళి భయంకరమైన గృహలలో తపస్సు చేసింది. ఆ గృహలని అక్క మహాదేవి గృహలు అని అంటారు. ఇప్పటికీ మీరు అక్క మహాదేవి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. ఓం నమః శివాయ.